ప్రచారం జరుగుతున్న వేళ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో భారీగా కొత్త ఓట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏపీలో ఓటర్ల సంఖ్య 3,91,81,81,399కి చేరుకుంది. నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసలు జాబితాను ఈ నెల 26న విడుదల చేయనుంది. ముసాయిదాలోని వివరాల ప్రకారం జనవరి 11న ఓటర్ల తుది జాబితా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ల సంఖ్య 22,48,308 పెరిగింది. వీరిలో పురుష ఓటర్లు 10,57,480, మహిళా ఓటర్లు 11,90,681, ట్రాన్స్జెండర్ ఓటర్లు 147 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,04,035 మంది ఓటర్లు ఉండగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,17,635 మంది ఉన్నారు. ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాల్లో గుంటూరు 2వ స్థానంలో ఉండగా విశాఖ, కృష్ణా, అనంతపురం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 527 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లతో కర్నూలు జిల్లా ఈ విభాగంలో టాపులో ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 3,51,95,260 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 5 ఏళ్లలో కొత్తగా 39,86,139 మంది ఓటర్లు చేరారు. రాజధానిగా ప్రకటించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ 5 ఏళ్లలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014-19 మధ్యకాలంలో అత్యధికంగా కృష్ణా, గుంటూరులో ఓటర్లు పెరిగారు. 2014-19 మధ్యకాలంలో భారీ సంఖ్యలో ఓట్ల గల్లంతు జరిగిందనే ఆరోపణలను తలకిందులు చేస్తూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారు. ఫామ్ 7 దుర్వినియోగం ప్రచారం నేపథ్యంలో 1,41,822 ఓట్లను మాత్రమే తొలగించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అటు సోషల్ మీడియాపై కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలపై ఇచ్చిన నోటీసులకు పార్టీలు సమాధానం ఇచ్చాయని, వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. అటు రాష్ట్రంలో ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆ రోజు విడుదల చేయకూడదు. దేశవ్యాప్తంగా చివరి దశ పోలింగ్ మే 19తో ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం 6 తర్వాత సర్వేలు విడుదల చేయాలని ద్వివేది అన్నారు. అటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ జిల్లాల ఎస్పీలకు తగిన సూచనలు చేశారు.